అందరికీ నమస్కారం. రోజుకో పద్యం వేమన శతకం ఈ సిరీస్లో ఈరోజు వేమన పద్యం. కనియుగానకుండు కదలింపడా నోరు వినియు వినకయుండు విస్మయమున సంపదగలవాని సన్నిపాతంబలి విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో వేమన గారు కొంతమంది ధనవంతుల స్వభావాన్ని కూడా సూచిస్తున్నారు. కొంతమంది ధనవంతులు ఎవరైనా అవసరంలో ఉన్నా, ఎవరైనా బాధపడుతున్నా చూసి చూడనట్టుగా ఉంటారు. వింటారు కానీ విననట్టుగా ప్రవర్తిస్తారు. సహాయం చేయాల్సిన సందర్భంలో నోరు మెదపకుండా మౌనంగా కూర్చుంటారు. వాళ్ళల్లో ఉన్న గుణం ఏంటంటే అది లోభత్వం. వేమన గారు దీనిని ఒక వ్యాధితో పోల్చారు. సన్నిపాత జ్వరంలా లోభం మనిషిని పట్టి పీడించేస్తుందిట. అలా లోభం పట్టుకున్నవాడు తనకు ఆ లోభమే ఒక వ్యాధి అని కూడా గ్రహించలేడు. అంటే సంపద ఉన్నంత మాత్రాన మనిషి గొప్పవాడైపోడు. లోభాన్ని జయించి నలుగురికి సహాయం చేసేవాడే నిజమైన గొప్పవాడు అని వేమన గారు బోధిస్తున్నారు.